30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్. ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఖచ్చితంగా. అయితే ఈ మధ్య కాలంలో ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం, దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైతే వాళ్ళని అన్నాము అనుకొని అనకపోయినా సెల్ఫ్గా డౌట్ తీసుకొని వాళ్ళ దానిపైన ఒక రచ్చ చేయడం ఇదంతా జరిగింది. అదే కాకుండా ఆయనైతే వాళ్ళ కేసు పెట్టారన్నమాట వాళ్ళపైన. ఎందుకంటే ఒకటా రెండా వందలలో కాల్స్ ప్రతి ఒక్కటి అరే నేను ఈ పార్టీకి చెందినోడరా అని చెప్పేసి ఆయన కాల్ రికార్డింగ్స్, ఆ మెసేజెస్, థ్రెటనింగ్ మెసేజ్ నేను చంపేస్తామరా అనే విధంగా థ్రెటనింగ్ మెసేజ్ అన్నీ ప్రూఫ్గా పెట్టారనమాట. ఇంత అవసరమా? అంటే ఆయన గొర్రెలు అంటే మీరు గొర్రెలేనా? ఆయన అన్నదానికి వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు అనమాట. మీరేమంటారు దానికి? సో ఖచ్చితంగా పృథ్వీ గారు అయితే నీట్గా వచ్చి పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే దీన్ని వాళ్ళు గొర్రెలు అన్న మాటని ఎవరి పేరు చెప్పకుండా వాళ్ళంతటా వాళ్ళు ఊహించుకుని ఈయనైతే మాటలు అన్నారో వాళ్ళందరిపైన కేసులు పెడతాను. ఖచ్చితంగా నా నెంబర్ ఎవరైతే సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారో వాళ్ళకి ఒక ₹1,00,00,000 దాకా జరిమానా వేస్తాను. సో ఖచ్చితంగా వాళ్ళతో 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తానైతే పృథ్వీ గారు చెప్తున్నారన్నమాట. అనవసరంగా నేను ఎవరి పేరు ఎత్తకపోయినా నేను వాళ్ళని అన్నా అనుకుని మా ఇంట్లో తల్లిని తిట్టడం, మా ఇంట్లో వాళ్ళని తిట్టడం, నన్ను తిట్టడం, సో అంత అవసరం లేదు. సో ఖచ్చితంగా నేనేమన్నా వేరే వాళ్ళ పేరు ఎత్తినా, పార్టీ పేరు ఎత్తినా సో చెప్తే తప్పు. కానీ నేను ఒక మంచి ఈరోజు పొజిషన్లో ఉన్నాను. నన్ను ఏదో తొక్కడానికి, జనసేన పైన యాంటీ క్రియేట్ చేయడానికి వీళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా సో ఆ సోషల్ మీడియాను అసలు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రాడ్ అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు నా మీద నేను అన్నమాటని ఇప్పుడు నేనేదో గొర్రెలు అన్నాను, గొర్రెలు అంటే వాళ్ళేనా, వాళ్ళు తీసుకుంటారా? ఈ విధంగా అయితే ఆయన సమాధానం ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే తిట్టారో, ఎవరైతే కాల్స్ చేశారో, ఎవరైతే కొంచెం అతిగా మాట్లాడారో వాళ్ళందరినీ నేను రికార్డ్ చేసుకున్నాను. ఆ రికార్డ్ మొత్తం కూడా స్టేషన్లో పెడతాను, సైబర్ క్రైమ్కు ఇస్తాను. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే నేను ఎవరన్నా తప్పు ఎవరన్నా వక్రీకరించి మాట్లాడితేనో, వాళ్ళ నాయకుడిని ఏమన్నా అంటేనో నేను బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడలేదు. మరి ఈరోజు వాళ్ళు వచ్చి ఇట్లా నోరు జారడం అనేది కొంచెం కోపం వచ్చి తెప్పించే విషయమే ఖచ్చితంగా. సో నేను కానీ మా పార్టీ వాళ్ళు కానీ దీనిపైన చాలా సీరియస్గా తీసుకుంటాం యాక్షన్. సో నా వల్ల సినిమాకి ఏదో జరుగుద్ది అట్లా ఇదంతా కూడా నేను పట్టించుకోను ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా అనేది ఎప్పటికైనా చూస్తే కంటెంట్ ఉంటే జనం చూస్తారు. సో నా పేరు చెప్పి సినిమా మీద ఏదో మీరు ప్రతీకారం తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా జరగని పని. సో సినిమాలను కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఇప్పుడు కూడా. సో పృథ్వీ గారు కూడా అంతే ఇన్స్టెంట్గా చెప్పడం జరిగింది అనమాట. ఒక్కొక్కరు మొత్తం ఎవరైతే రికార్డ్ చేసుకున్నాను వాళ్ళందరూ ఒక ఫైల్ చేసి పెట్టాను, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఉంటుంది అని చెప్పి. సో మరి ఈయన ఆ గొర్రెలు అన్న మాటని నిజంగానే వాళ్ళని అన్నారేమో. ఆ 11 అంటే మీరేనా? ఇంకా 11 అనే దానికి ఇంకా వాల్యూ లేదా? 11 అనే నెంబర్ ఎక్కడ నింపించినా మీరే తీసుకుంటారా అనే విధంగా. అందులో 11 నంబర్ గురించి కాదు. ఇప్పుడు 11 నంబర్ పక్కకు పెడితే గొర్రెలు అని చెప్పి అంటే సినిమాలో ఎక్కడైనా దానికి సంబంధించి ఒక మ్యాటర్ వస్తుంది. అంటే ఈరోజు 11 గొర్రెలు నేను అంటా, 11 గొర్రెలు అంటే మీరే అయిపోతారు. వైసీపీ వాళ్ళు 11 గొర్రెలు, వైసీపీ జగన్ కింద ఉన్నారు 11 గొర్రెలు అనే మాట అంటే అప్పుడు మీరు తప్పుగా తీసుకోవచ్చు. సో ఆయన వేసిన మాటని దాన్ని సెటైరికల్గా మీ మీద వేసాడు అనుకుంటే ఇప్పుడు టీ తాగేవాడు ఎదవ అంటే ప్రతి వాడు ఎదవైపోడు కదా, ఆడి ముందున్నోడు అవుతాడు ఆ విధంగా. సో ఖచ్చితంగా ఇప్పుడు గొర్రెలు అంటే మిమ్మల్ని మీరే తీసుకోకుండా సో మరి పృథ్వీ గారిని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ కుదిరితే సారీ చెప్పండి, లేదంటే ఆ సైబర్ క్రైమ్ కంప్లైంట్ తీసుకుని జైల్లో కూర్చోండి.